హల్లెలూయా, హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక్కసారి మీ ఎదుట నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సరే, వాక్యంలోకి వెళదాం. యోహాను రాసిన సువార్త 6:51. యోహాను రాసిన సువార్త 6:51. కమాన్. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవ ఆహారమును మరియు లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. అంటే ఇంకా వేరే సెకండ్ థాట్ అనేది ఏంది లేదు. నా శరీరమే. ఆయన శరీరధారిగా కావడానికి ముందు ఆయన ఎవరు, ఏ విధంగా ఉన్నాడు అర్థమవుతుందండి. నా శరీరమే అని చెప్పడానికి ముందు ఆయన ఎవరు అంటే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. అంటే ఈ శరీరధారి ముందు ఎవరండి? వాక్యం. వాక్యమే దేవుడు. అంటే ఆయన వాక్యం. ఆ వాక్యము శరీరధారి. ఎందుకు శరీరధారి కావడం అంటే తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1:9. అక్కడి నుంచి వద్దండి. క్రీస్తు యేసు మరణమును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో క్రీస్తు యేసు మరణమును నిరాధకము చేసి, అక్కడి నుంచి చదవండి. చేసి జీవమును స్వార్థ వలన వెలుగులోకి తీసుకుని వచ్చాను. వాక్యము శరీరధారి అయి, ఆ శరీరధారి అయి చనిపోవడము ద్వారా, ఆ శరీరము చనిపోవడము ద్వారా, తిరిగి 3వ రోజు లేవడము ద్వారా ఒక సువార్త అనే వెలుగు మనకు బయలుపరచబడి ఉంటున్నది. అంటే తిరిగి మనకి ఏమి పొందుతామో, తిరిగి మనం ఏం పొందుకుంటున్నాం? వాక్యమే పొందుకుంటున్నాం. వాక్యము శరీరధారి అయి, ఆ శరీరధారి అయిన వాక్యము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడంతో ఒక స్వార్థ అనేది బయటికి వస్తూ ఉంది. ఆ స్వార్థ అనేది ఏంటి? వాక్యమే. ఆ వాక్యం ఏంటంటే వెలుగు. హల్లెలూయా. మంచిది. 6:58 యోహాను. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. చదవండి. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు చాలు. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఏది? ఈ ఆహారము. ఎందుకండి పితరులు ఎందుకు చనిపోయారు? యెహోషువ 5:6. యెహోషువ రాసిన గ్రంథం 5:6. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసెను. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించుచు వచ్చేది. ఏమి చేసింటే బాగుండేది? మాట వినింటే బాగుండేది. మాట వినలేదు. ఏది తిని?
మన్నాను తినియు మాట వినలేదు గనుక వాళ్ళు ఏమైపోయారు? చనిపోయిరి. హల్లెలూయా. సంఖ్యాకాండం 14:29. సంఖ్యాకాండం 14:29. ఈ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని అభిప్రాయం కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ. వీరు ఎవరండి? వీళ్ళు మాట వినలేదు. నెక్స్ట్ విరోధముగా అని మాట్లాడాలి. విరోధముగా సనిగిన వారు. సనగడం ఊరికే కాదు. ఏ విధంగా సనిగారు? విరోధముగా. దేవుడైనా అంటే నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు నిన్ను దేవుడు కదా నిన్ను బయటికి తీసుకొచ్చింది. ఈరోజు నీ పరిస్థితులు బాగలేదని దేవుడు ఎక్కడున్నాడంటావా? ఏం చేశాడు దేవుడు నాకు? ఏమ్మా, ఈ మాటలు ఎక్కడైనా విన్నామా? విన్నారా? వినలేదా? కదా. ఇది విరోధముగా సనుగుడం అనేది. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? చూద్దాం. ఏమన్నా చేస్తే చూద్దాం. ఏం చేయాలా నీకు? నువ్వు బ్రతుకుతున్నది చాలదు. హల్లెలూయా. దీన్ని ఏమంటారు? విరోధముగా సనగడం. చదవండి, పూర్తి చేయండి. అనగా 20 ఏళ్ళు మొదలుకొని అభిప్రాయం కలిగి. అది కాదండి, 31 చదవండి ఇప్పుడు. అయితే వారు కొల్లపోవద్దని మీరు చెప్పిన మీ పిల్లలను వారు ఏమవుతారంట? కొల్లపోదరంటే ఏంటో తెలుసా? ఏంటి కొల్లపోదరంటే? చెప్పు, మీ తెలుగులో ఏంటి చెప్పండి. వీడా వీడిని కూడా అరణ్యంలో తీసుకొచ్చి చంపడానిక? మేమే పోయట్లేదు. ఇంక వీడు ఎడబోతాడు. అర్థమైందా? మేమే తినేకి లేదు. ఇంకా వీడొకడు. నువ్వు సరిగుంటే వీడెందుకు బాగుండు? నీకు సనగుడు అనేది విరోధముగా సనగడము, మాట వినకపోవడం. నువ్వు పైగా ఎవరిని తిడుతున్నావు? ఎవరు వాళ్ళు? ఎవరో తెలుసా? మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 1-5. మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. అంటే ఇప్పుడు నేను ఎవరి గురించి నేను చేస్తున్నాను? నా వరకు నేను మాట విన్నానా లేదా? విరోధముగా సనుగుతున్నానా లేదా? ముందు నేనేంటో తెలుసుకోకుండా వారు కొల్లుబోదురని చెప్తివే. నీకు ఎలా నువ్వు కొల్లబోదురని చెప్పిన వారు ఏమవుతున్నారు? వాగ్దానం దేశంలో వారు ప్రవేశించబోతున్నారు. దేశము లోపలికి రప్పించదను. మీరు తృణీకరించిన దేశమును వారు ఎందుకు? నువ్వు వాళ్ళు ఎందుకంటివి అన్నందుకు నువ్వు పోవడంలే, వాళ్ళు పోతున్నారు. అర్థమైందండి? ఒక వాక్యం చాలా వెతికినా నాకు దొరకలేదు. అది ఏంటో తెలుసా? సపోజ్ నేను వచ్చి నేను ఏమని అన్నాను అనుకో, వాని మీద పడవలసిన శిక్ష నా మీద పడుతుందంట. ఆ వాక్యము క్లియర్గా అట్లే ఉంది. కీర్తనలోనో సామెతలోనో ఉంది అది. ఆ కీడు మన వైపులో తిరుగుతుందంట.
అర్థమైందా? అసలు నేను ఎందుకు వాడు కొల్లబోతుడు, వాడు ఇదైనాడు, వాడు అదైనాడు, వీడు ఇదైనాడు, లాస్ట్కి ఏమయ్యారు? ఎవరిని తిట్టుకుంటున్నానో వాడు లోపలికి పోతున్నాడు. వీళ్ళేమైపోయారు? చదవండి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 1 నుంచి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చెప్పుననే తీర్పు చెప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చెప్పుననే మీకును కొలవబడును. నువ్వు ఎంత కొలత వేస్తావో ఆ కొలత నీ కంటిలో నున్న దూలమును నించక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఇయ్యాల. ఏంటండి నీకు ఇవ్వాలండి? నీ కంటిలో నున్న దూలము నించక నీ కంటిలో దూలం ఉంది, నువ్వేం క్లియరా? నీ సహోదరుని ఆర్ యు క్లియర్? ఆర్ యు క్లియర్? వై డు యు జడ్జ్? నేను ఎవరండి? నేను ఎవరు? క్రైస్తవుడు, విశ్వాసి. నాకు ఒక సంఘం, ఆ సంఘానికి ఒక పేరు. చేసే పని ఏంటి? నా కంటిలో ఏం పెట్టుకున్నా నువ్వేం కరెక్ట్గా కాదే. నీ ప్రక్కన నలుసు ఉంటే నీకేలండి. జస్ట్ మైండ్ యువర్ బిజినెస్ బెటర్. ఆర్ యూ విత్ మీ చర్చ్? కమ్ ఆన్. నీ కంటిలో దూరం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూరమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడు. హల్లెలూయా. అర్థమైందండి? కాబట్టి ఏమైపోతున్నారు? దేన్నైతే ఎవరినైతే నువ్వు తృణీకరించావో, ఏదైతే నువ్వు తృణీకరించావో, మీరు తృణీకరించిన దేశము వారు స్వతంత్రించుకుంటున్నారంట. ఎందుకంటే వాని కంటిలో దూలముందా, వాని కంటిలో నలుసుందా, ఏది ఉన్నా కూడా వాడు నిన్ను ఏమంటంలా. హల్లెలూయా. వాని పాడు వానిది, మరి నీది వాని మీద ఎలా? ఇజ్రాయేలీలు చేసిన పని ఇదే. చేసినందుకు ఏమైందో తెలుసా? 20 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల పైన ఉన్నవారు ఎవడే కానీ ఎక్కడి నుంచి అయితే దేవుణ్ణి ఎవరినైతే ప్రేమించి ఆ ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని వచ్చాడో ఏమైపోడో తెలుసా? మొదటివాడు కడపటివాడు అయిపోయినాడు, కడపటివాడు మొదటివాడవుతున్నాడు. లోపలికి పోవలసిన వాడు బయట అయిపోతున్నాడు, బయట ఉండేవాడు లోపలికి పోతున్నాడు. అట్లయితే శరీరాన్ని భుజిస్తున్న వారి మన్నాను భుజించారు, వారి పాడు అది. మరి నాది ఎక్కడండి సంఘం? ఇంతేనా? ఇదేనా టైమింగ్? పోవద్దమను. ఇది ఒక ప్రయాణం, ఇది ఒక యాత్ర. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:13. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. హల్లెలూయా. ఇది మన్నా కాదండి. ఇది నువ్వు నేను మనం ఏం భుజిస్తున్నాం?
మన్నా భుజిస్తున్నావా? కాదే, రక్త మాంసము కలిగిన శరీరాన్ని మనం భుజించాము. హల్లెలూయా. ఆ రక్తము మాంసము కలిగిన శరీరము మన శరీరంలో ఉండేదంతా భరించి వాటిని అన్నిటినీ తీసుకుపోయి సమాధి చేసి నూతనంగా పునరుద్ధానం యొక్క శక్తితో ఆయన బయటికి వచ్చాడు. తిరిగి వాక్యము శరీరమై, శరీరము తిరిగి వాక్యము. ఈరోజు మనము భుజించేది ఏంటో తెలుసా? వాక్యమే. మనం ఏం భుజిస్తున్నాం? వాక్యాన్ని, మన్నా కాదు. అయితే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆ మరణం భయము చేత దాస్యత్వము నుంచి విడిపించబడ్డ మన యొక్క జీవితం ఎలా ఉన్నది? ఐగుప్తులో ఉంటున్న ఇజ్రాయేలీల యొక్క జీవితం తెలుసు కదా మనకు. దేనికి సనిగారు ఏంటండి కదా? నిజమేనా? అయితే మనం చూద్దాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2:14. ఏంటండి? మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్యలో నిరపరాధులను సనుగులను. ఇది మనకు ఉందా లేదా? మీ యొక్క మనసు మీద చేయి పెట్టుకుని చెప్తాం. సనుగులను, సంశయాలు ఉన్నాయా లేవా? మళ్ళీ వాళ్ళకి నాకు తేడా ఏంది? నేను మన్నా తినింటి పోలే. ఇజ్రాయేలీలు సనిగారు, 40 సంవత్సరాలు తిరిగారు. మనం ఏంది ఈ సంవత్సరాలు? ఏమున్నాయంటండి డానీ? సనుగులు, ఇంకా మాని. అంటే చేయడం లేదు అని అర్థం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1:4. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1:4. నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. ఏంటండి? సత్యమునకు భిన్నమైన బోధ. ఏది పడితే అది వినడం, దేని పడితే అది సత్యమని నమ్మడం. అది సత్యమునకు ఏమై ఉన్నది? భిన్నమైన బోధ. ఇట్స్ నాట్ ఎ రైట్ డాక్ట్రిన్. తర్వాత కల్పనా కథలు, వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను. అంటే ఇప్పుడు మనం ఇది చదువుతున్నది ఇవన్నీ మన దగ్గర ఉన్నాయా లేదా అని మనం పరీక్ష చేసుకోవాలి. చేసుకుంటే నేను శరీరము తిన్నానా, మన్నాను తిని ఉంటున్నాను. మన్నా అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మనకు ఏంటో తెలుసా? మన్నా అంటే శరీరాన్ని తిని కూడా తినకుండానో ఉండటమే మన్నా. ఏందో అదొక రుచి. టేస్ట్ బాగుంది కదా, మన పిల్లలు బాగా తాగుతారు దాన్ని. దేనికి? ఇంతకుముందు పాప బాగా స్ట్రాంగ్ అయ్యి పాప ఏమి ద్రాక్ష స్ట్రాంగ్ టేస్ట్ని చూస్తే అది మన్నాని. హల్లెలూయా. when you look at the taste, it is nothing but manna. Sorry, I don't mean it. Okay, just an example. ఏంది మళ్ళా ఇవన్నీ లేవా? ఇంకోటి చూద్దామా? 2 తిమోతి 2:23.
నేర్పులేని మూడుల వితర్కములు. ఏమండి నేర్పులేని మూడుల ఇంగ్లీష్లో ఎలా ఉంటుందో తెలుసా? ఫూలిష్ అండ్ ఇగ్నోరెంట్ అని ఉంటుంది. సపోజ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యూ ఫూలిష్ అండ్ ఇగ్నోరెంట్ అంటే ఎంత కఠినంగా ఉంది ఇది. తెలుగులో బాగుంది కదా, చదవండి. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. కదా కదా, ఎందుకండి నీ ఇదే కరెక్ట్ అంటే పోలే, నాకేమైనా అవార్డు దొరుకుతుందా? సరే నీదే కరెక్ట్ వింటే ఓకే, లేదంటే జస్ట్ లీవ్ ఇట్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19. నాశనమే వారి అంతము, ఎందుకు? వారి కడిపే వారి దేవుడు. అది వారి కడిపే, అది నిండితే చాలు. కడుపు నిండి నిద్రపోయి కడిపే వారికి దేవుడు. తినడం, పండుకోవడం, లేయడం, మళ్ళా తినడం, బాధ్యత లేనివాడు. బాధ్యత లేనివాడు. అయిపోయిందా? వారు తాము సిగ్గుపడవలసిన సంగతి లేదు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు నిలిచుచున్నారు. ఎక్కడ సంబంధం? వానికి ఏముండదు, ఆత్మ సంబంధం అనేది తక్కువ ఉండదనొద్దు, అట్లా అనరాదు. ఉంటుంది, తక్కువ. ఏది ఎక్కువ? భూ సంబంధం ఎక్కువ, ఐక విచారణ ఎక్కువ. హల్లెలూయా. ఏంటండి ఇది ఐక విచారం? మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 24-27. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసుడుగా నుండనేరరు. హల్లెలూయా. ఐక విచారణకు దేవునికి నువ్వు ఎలా ఎలా చేయాలి. ఎంత చేస్తున్నావు? వారికి భూ సంబంధమే వారి జీవితం అయినప్పుడు దేవుడు ఎందుకు దేవుడు నీకు శరీరం ఎందుకు? హల్లెలూయా. చదవండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఎంతో చదువుతున్నామయ్యా, చదవండి ఇంకా. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు పోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. చాలు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కాదా? కానీ నా సంబంధము దేనితో? భూ సంబంధమే. ఆ పక్షుల యొక్క సంబంధం దేనికి? దానికి ఏ సంబంధము లేదు. ఇదో ఇట్లా కుట్టిలాగానే అవి. నిజం. దానికే దేవుడు ఏమంటాడు తెలుసా? చిన్న పిల్లలు నా యొద్దకు వచ్చేవి ఆటంకపరచకుడి, పరలోక రాజ్యము అట్టివారిది. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడుతుందా చిన్న బిడ్డ? నువ్వు అట్లా తిరుగు చూద్దాం, ఊరుకుంటానేమో నేను. మళ్ళీ ఆ పిల్ల తిరుగుతుంటే నేను ఊరుకున్నా. చిన్నపిల్ల అంటాం అంతే. పెద్దగా అయిన తర్వాత కూడా అట్లే తిరిగితే
అది నేను పోయిన వారం చెప్పిన వచ్చే వారం చాలా కఠినంగా ఉంటుంది అనేసి. ఎందుకు కఠినంగా ఉంటుందని చెప్పానో తెలుసా? ఇవి మనలో ఉన్నాయి కాబట్టే. లేకపోతే నీకేంలే నాకేంలే. అవునా? ఉన్నాయి. ఏది ఏ ఆహారం అనేది? మన ఆహారం ఏంటి? మన్నా కాదు కదా. వారు మన్నా తిని మరి నువ్వు 30 నుంచి 34 నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినట్లా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. రేపటిని గురించి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. హల్లెలూయా. నేను మొన్న కూడా నేను ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటండి ఒకటే చెప్పిన, నా టెన్షన్ అంతా ఏంటో తెలుసా? వాక్యం ఇప్పుడు పూర్తి చేయాలి. నా పరిస్థితి ఎలా ఉందంటే ఆలోచించేంత టైం కూడా లేదు. ఆలోచించడానికే టైం లేదు. ఎందుకంటే ఏది ఆలోచించాలని అర్థం కావడమా. కానీ నిర్మలను కానీ ఆలను కానీ అడగండి, రేపటి గురించి చింత ఉందా నిర్మల? నీకు కాదు. ఇట్లా అంటే నాకు అన్నట్లుంది. అది నాకు రేపటి గురించి చింత లేదండి. నా చింత ఏంటో తెలుసా? వచ్చే వారం నేను ఏమి వాక్యము చెప్పబోతానో నాకు ఇప్పుడు తెలుసు. అది నా చింత. నేను చింత పడితే నా చింత యావత్తు ఆయన తీర్చాల్సిందే. ఇదే నా అతిశయం. నా అతిశయం ఏంటో తెలుసా? ఈయన పని చేస్తే నా పని ఆయన చేస్తాడు. హల్లెలూయా. చేయకుండా మాత్రం ఉండడు. అన్నీ మీరు అనొచ్చు, నీకేం వేరే పనే పాట అని. నా పని వచ్చి ఎవరన్నా చేయండి. ఎట్లా చేయాలి? ఏ సనుగుడు లేకుండా ఓర్పుతో చేసుకుంటూ పోవాలి ప్రతి పని. ఓకే, ఎనీవే. కాబట్టి మనం మన్నాను తినిన ఇజ్రాయెల్ గురించి ఎక్కువ మాట్లాడరాదు. ఏం చేయకూడదు? ఎక్కువ మాట్లాడకూడదు. వారు ఏం తిన్నారు? మన్నాను తిన్నారు. మనం ఏమి భుజించాము? శరీరం. అప్పుడు వారికన్నా మనం ఎలా ఉండాలి? శ్రేష్టముగా ఉండాలి. హల్లెలూయా. మరి ఎలా ఉన్నాననేదే జీవితం. కొలస్సీలో రాసిన పత్రిక 3:2 పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలండి. దేవుని యందు దాచబడిన నా జీవితము సిగ్గుపడనివ్వడు. ఆమేన్. అవునా అండి? సిగ్గుపడనివ్వడండి. అది ఏదైనా సరే, మనకు ఈ లోకంలో ఏది అవసరమో, ఎప్పుడు ఇవ్వాలో, నేను ఎప్పుడు పొందుకోవాలనో, ఇంకా నిర్మల యొక్క సెటిల్మెంట్ ఇంకా కాలే. హల్లెలూయా. రావాలి. వస్తే మాకు కొన్ని అవసరతలు ఉన్నాయి. కానీ నా యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఎప్పుడు వస్తే అది సరైన దానికి ఉపయోగించబడుతుందో అప్పుడే వస్తుంది. కానీ నేను ఎంత ఆలోచించి
ఆడిటర్కి కానీ ఆయనకు కానీ ఎన్ని ఫోన్లు చేసినా కానీ అది వ్యర్థమే. దాచిబడి ఉంటున్న మన జీవితాల్లో ఎప్పుడు పోషించాలో, ఎప్పుడు తల ఎత్తుకున్నట్లుగా చేయాలో అది ఆయనకే అర్థమవుతుంది, నాకు కాదు. నాకు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇప్పుడు చదివిన పైన ఉన్నటివి ఉందా లేదా అని సరి చేసుకోవడానికి మాత్రమే. అర్థమైనా? అది సరి చేసుకునేంత వరకే నా జీవితం. ఇంకోటి ఏంటో తెలుసా? ముఖ్యంగా తీర్పు అది మాత్రం చేయకూడదు. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1:9, మన క్రియలను బట్టి కాక తన సఖీ సంకల్పమును బట్టియు అనాది కాలముననే. చాలండి. ఆ క్రీస్తు యేసు మరణమును, అక్కడి నుంచి చదవండి మళ్ళా. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఏమి తెచ్చాను? వెలుగులోకి తెచ్చాను. హల్లెలూయా. వాక్యము, శరీరము తిరిగి ఏమైంది? వాక్యము. సువార్త అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారంగా 3వ రోజు తిరిగి లేపబడడం అనేది సువార్త. ఆ సువార్తనే ఒక వెలుగు. దానికే యేసు ప్రభు వారు ఏమంటున్నాడు తెలుసా డానీ? నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. ఇది రెండవది. ఒకటి జీవ ఆహారమును నేనే, రెండవది వెలుగును నేనే అనడానికి కారణం ఆ సువార్త వెలుగులోకి తీసుకుని వచ్చాడు. కాబట్టి నేనే ఈ లోకమునకు వెలుగు. యోహాను రాసిన సువార్త 8:12. ఇది ఈ రోజు యొక్క వాక్యం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. చాలు. ఈ వెలుగు ఎప్పటి నుంచి ఉందండి? అసలు ఈ వెలుగు రావాల్సిన కారణం ఏంటండి? అర్థమైందా? ఈ వెలుగు అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ వెలుగు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఒక చీకటి ఉంది కనుక ఒక వెలుగు అనేది పేరు వచ్చింది. ఆదికాండం 1, 2, 3. భూమి నిరాకరముగాను ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే చీకటి మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెను. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు వెలుగు కమ్మని పలకగా. ఈ వెలుగు అంటే ఏంటండి? ఏంటని వెలుగు అంటే ఏంటి? మనం ఇంతవరకు ఏం చదివినాం డాని? అమ్మా, వాక్యమే వెలుగు. ఓకేనా? ఈ వెలుగు వాక్యమే వెలుగు అన్నప్పుడు ఈ వాక్యము వెలుగు కావడానికి ముందు ఏమై ఉన్నింది? శరీరంగా ఉన్నింది. ఈ శరీరము వాక్యముగా మార్చబడింది. ఆ వాక్యమే వెలుగు. ఓకే, మంచిది. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. చీకటి దాసుల యొక్క గృహమైన ఐగుప్తు దేశము నుంచి వెలుపలికి నడిపించిన దేవుడు ఈ అరణ్య ప్రయాణములో వారికి వెలుగుగా ఏ విధంగా ఉన్నాడు? ఈ వెలుగుగా ఏ విధంగా ఉన్నాడు అన్నప్పుడు వెలుగు వచ్చి వాక్యం, ఆ వాక్యమే శరీరం. హల్లెలూయా. ఇప్పుడు ఏ శరీరము ఆహారం అనుకున్నామో ఇప్పుడు ఏమి మార్చబడింది? వెలుగుగా మార్చబడింది. అయితే ఇజ్రాయేల్ జనాంగానికి ఏ విధంగా వెలుగుగా ఉన్నాడు? నిర్గమకాండం 13:21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగు ఇచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను.
ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నిన్ను తొలగింపలేదు. ఏమి చేయలేదు? తొలగింపలేదు. యెహోవా త్రోవలో వారిని నడిపించుటకు ఎవరి త్రోవలో? ఎవరి త్రోవలో? ఎవరి ఇష్టపడిన త్రోవలో నడిపించడానికి కాదు వెలుగుగా ఉండేది. ఆయన త్రోవలో నడిపించడానికి ఏముంది? మేఘ స్తంభం ఉంది. ఐ రిపీట్ అగైన్, ఆయన త్రోవలో నడిపించబడడానికి మేఘ స్తంభం. నేను మరలా చెప్తున్నాను, 2-3 సార్లు చెప్పానంటే ఈరోజు నేను ఏ విధంగా నడిపించబడుతున్నాను, ఏ మార్గంలో నడిపించుచున్నాను, నాకు మేఘం అనేది ఉందా లేదా? ఆయన మార్గంలో నడిపించేటప్పుడు ఏమున్నది? మేఘ స్తంభం ఉంది. రాత్రి వేళ చీకటి ఉంటున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటున్నాడు? అగ్ని స్తంభముగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నిర్గమకాండము 40, 36, 37, 38. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఉమ్, ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయేది. ఉమ్, ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఉమ్, ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఏం పద్ధతి? వారు ప్రయాణము పద్ధతి ఏంటో తెలుసా? ఆ మేఘము మందిరము మీద ఉన్నప్పుడు వారు ఊరుకుండాలి. అది ఎప్పుడైతే పైకి లేపబడుతుందో అప్పుడు వీరు కూడా ఏమి చేయాలి? ప్రయాణము కావాలి. ఇది పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళనీడలా అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలులందరి కళ్ళ ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండేను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండేను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగింది. ఇలాగననే జరిగేను. మేఘము, అగ్ని 2 ఉన్నాయా? వీటి సాదృశ్యం ఏంటో తెలుసా అండి? ఇది ఒకటి చదువుకొని మనము ప్రార్థనలోకి వెళుతాం. ఈ మేఘం అంటే, అగ్ని అంటే ఏంటో తెలుసా? కీర్తనలు 18:8. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టును. ఏమండి? నాసికారంధ్రంలో ఏమి పుడుతుందంట? పొగ పుట్టేను. ఇప్పుడు నీ నాసికారంధ్రంలో ఏమొస్తుంది? ఏమైనా వస్తుందా లేదా? రాకపోతే నువ్వు ఉండవు. ఉందండి ఏమన్నా? నాసికారంధ్రంలో ఏమి ఊదాడైనా? ఒక జీవ వాయువును ఊదగా నాసికారంధ్రంలో ఏమొస్తుంది? ఒక పొగ వస్తుంది. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. చాలు. హల్లెలూయా. నాసికారంధ్రంలో పొగ అంటే మేఘము అని అర్థం. ఆ మేఘము ఆత్మకు సాదృశ్యం, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇది దాని యొక్క సందర్భాలు 18:8 యొక్క సందర్భాలు ఏది ఏమైనా కాని గాక, ఎవరు ఏ విధమైన చెప్పును గాక, కానీ మన ధ్యానానికి ఆ పొగ అనేది ఒక మేఘము. ఆ మేఘము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. చూద్దాం. నిర్గమకాండం 13:21. వారు పగలు రాత్రి ప్రాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను. చాలండి. పగటి వేళ ఏమునింది? మేఘస్తంభం ఏ విధంగా ఉందో చూద్దాం. యోహాను రాసిన సువార్త 16:13. యోహాను రాసిన సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. కదా. ఎవరండి నడిపించేది? ఆయన త్రోవలో నడిపించేది దేవుని యొక్క ఆత్మ. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:14.
దేవుని ఆత్మ చేత ఉమ్, ఎందరూ నడిపింపబడుదురు ఉమ్, వారందరూ ఉమ్. దేవుని కుమారులైందురు. హల్లెలూయా. ఆయన త్రోవలో నడిపించబడుతున్న వారు మేఘములో నడిపించబడుతున్నవారు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలై ఉంటారు. ఎందుకంటే వారు ఆయన త్రోవలో పరిశుద్ధాత్మ ద్వారా ఆ మేఘము ద్వారా నడిపించబడుతుంటున్నవారు. ఓకే. రెండవది, ఆయన నోటి మాట నుంచి వచ్చేది అగ్ని అన్నాం. అగ్ని అనేది వాక్యానికి సాదృశ్యంగా ఉంటున్నది. చూద్దాం. ఇర్మియా రాసిన గ్రంథము 23:29. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా, మంటను బద్దలు చేయ సుత్తి వంటిది కాదా. ద్వితీయోపదేశకాండము 4:24. ఏలైనగా ఈ దేవుడైన యెహోవా ఉమ్, దహించు అగ్నియు ఉమ్, రోషము గల దేవుడునై ఉన్నాడు. అగ్నినండి. యెహోవా చాలండి. ఇప్పుడు ఆయన నాసిక్రంథంలో నుంచి వచ్చేది ఏంటండి? ఆత్మ. ఆయన నోటి నుంచి వచ్చేది వాక్యము. హల్లెలూయా. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. చీకటి అగాధ జలము ఉన్నప్పుడు ఆయన ఆత్మ అల్లాడుచున్నది. ఆ ఆత్మను బట్టి, ఆ శ్వాసను బట్టి, ఆ మనస్సును బట్టి, ఆయన ఆత్మ మనస్సును బట్టి చీకటిగా ఉందనేసి ఆయన మాట పలికాడు, కలిగింది. సర్వ సృష్టి ఆయన వాక్కు చేత కలిగింది. ఈ యొక్క భూ సంబంధంలో ఉండేదంతా ఎలా జరిగింది? ఆయన ఊపిరి చేత జరిగిందంట. ఇప్పుడే మనం ఫస్ట్ వాక్యంలో చదివాం రాబిన్. ఓకే. సో ప్రతి ప్రాణి ఆత్మచేత బ్రతుకుతున్నాం. ఆయన వాక్యము చేత సరి చేయబడుతుంటున్నాం. ఇంకా ఒక్క మాట చదువుకొని మనం ప్రార్థనలోకి వెళదాం. నిర్గమకాండం 24:16. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొని 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడింది. మేఘము ఎన్ని రోజులు నిలబడిందండి? 6 దినములు. మళ్ళీ 6 దినంలో ఏ ఒక రోజైనా పిలిచిండాలి కదా మోషేని. అవునా? ఈ 6 రోజుల్లో ఎప్పుడైనా ఒక రోజు పిలిచిండాలి కదా. ఎన్నో రోజు పిలిచాడు? 7వ దినమును ఆయన ఆ మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు ఆ యొక్క మేఘముల నుండి మోషేను పిలిచాడు. హల్లెలూయా. అప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. దీని అర్థం ఏంటో తెలుసా అండి? అయ్యా బాబు మోషే 6 రోజులు నా కృపలో నా ఆత్మలో జీవించు. 7వ దినము నా మాటకు లోబడు. ఇది దీని అర్థం. అర్థమైనండి? ఈ ఆత్మ అంటే ఏంటో తెలుసా? కీర్తనలు 101, 5, 6, 7, 8 మనం చదివామా ఫస్ట్ మెసేజ్లో? నీడగా ఉంటానన్నాడు కదా, అదే మన నీడ. ఈ 6 రోజులు నీడ, 7వ రోజు ఛార్జింగ్. 7వ రోజు ఎక్కడ ఉండాలండి? ఆయన పిలుపుకు లోబడాలండి. 6 రోజులు మోషే కృపను చూసుకుంటున్నారు. ఇంకోటి తెలుసా? ఈ 6 రోజులు ఆ మేఘము కమ్ముకొని ఉంటే ఈ ఇజ్రాయేలీ జనాంగం అంతా ఆ మేఘమును చూస్తూ ఉండాలి.
ఇది ఏంటో తెలుసా? పద్ధతి, ప్రయాణ పద్ధతి అది. 7వ రోజు ఎప్పుడు పిలిచాడో అప్పుడు వెళ్ళాలి. మనకి ఎన్ని రోజులు ఇచ్చాడు మేఘం? 7వ రోజు ఏమని ఇచ్చాడు? ఒరే మోషే రాజా రా అన్నాడు. వస్తున్నానా? వచ్చానా? ఏ స్థితిగతుల్లో వస్తున్నానో, నా పద్ధతి, వచ్చే పద్ధతి ఏంటి, ఆ క్రమం ఏంటి, ఆ బాధ్యత ఏంటి, నీ ప్రాధాన్యత ఎంత? ఏంది భుజిస్తున్నావు? మన్నా కాదా? మన్నానా శరీరమా? మరొకసారి చదవండి, 24:16. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడేను. ఇశ్రాయేలు కన్నులకు అది కనపడాలి. ఏం కనపడాలి? దహించు అగ్ని ఇశ్రాయేలు యొక్క కన్నులకు అది కనపడాలి. కనపడేంత దూరంలో ఉన్నానా? కనపడకున్నంత దూరంలో నేను పోతున్నానా? ఎందుకో తెలుసా? 2:27 మార్కు చదివి ముగిస్తాం. మార్కు 2:27-28. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు. ఈ దినము ఎవరి కొరకండి? ఈ దినము విశ్రాంతి దినము మనుషుల కొరక, మనుషులు విశ్రాంతి దినము కొరక? కాదు కాదు కాదు, తప్పు చదువుతున్నావు. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు లేదండి. నేను విశ్రాంతి దినము కొరకు నియమించున్నా. నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తా. ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తా, ఇష్టం ఉన్నట్లుగా నేను ఉంటా, తీర్పు తీర్చుకుంటా ఉంటా. ఎందుకు? నా కొరకు కాదు విశ్రాంతి దినం. విశ్రాంతి దినము కొరకు నేను, విశ్రాంతి దినమే నీ కొరకైతే దాని పద్ధతులు వేరే. ఎందుకో తెలుసా? 28 చదివి చూడు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పారు. అది కథ. ఈ దినానికి ప్రభు ఎవరు? మనుష్య కుమారుడు దీనికి ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రభు అనేది మాట ఏంటంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటలు మనం వెనుకడికి ఆశీర్వదించి దీవించును గాక. నేను పోయిన వారమే చెప్పాను, ఈ వారము చాలా కఠినంగా ఉంటుందనేసి. వచ్చే వారము ఆ కఠినత్వము నుంచి సమాధాన పడదాం.